హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రీజనింగ్లోని న్యూమరికల్ ఎబిలిటీ అనే చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. అంటే క్యాలిక్యులేషన్స్ అనమాట. కాంపిటేటర్కి కావాల్సిన క్యాలిక్యులేషన్సే బాగా రావాలి, మాన్యువల్గా చేయటం బాగా ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా? ఈ న్యూమరికల్ ఎబిలిటీ మనం డిస్కస్ చేయాలంటే, మీరు సాల్వ్ చేయాలంటే మీకు ఒక 4 పాయింట్స్ మీద తప్పనిసరి అవగాహన ఉండాలి. అప్పుడే ఇవి క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు తప్పనిసరి టేబుల్స్ రావాలి. టేబుల్స్ అంటే ఎక్కాలండి. 20 టేబుల్స్ రావాలి. కనీసం అప్ టు 10, ప్రతి టేబుల్ 10 వరకన్నా రావాలి. 20 రావాల్సిందే. ఓకే. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 2, స్క్వేర్స్. స్క్వేర్స్ మినిమం 30 రావాలండి. మనకి ఫామ్ లో ఉండాలి, ఇవి ఫింగర్స్ మీద ఉండాలి. మినిమం 30 స్క్వేర్స్. నెక్స్ట్ మూడో పాయింట్ క్యూబ్స్, సియుబిఈఎస్. క్యూబ్స్ 20 వచ్చి ఉండాలి, మినిమం 20 రావాలి. ఇంకా నాలుగో పాయింట్ బోర్డ్ మాస్, రూల్ ఫర్ ద సింప్లిఫికేషన్, బోర్డ్ మాస్. ఓకేనా? దీని మీద అవగాహన ఉండాలి. ఈ 4 పాయింట్స్ మంచి గ్రిప్ లో ఉంటే మంచి కెరియర్ ఉంటుంది కాంపిటేటర్ కి. ఓకేనా? బోర్డ్ మాస్ లో బి అంటే బ్రాకెట్ అండి, బ్రాకెట్ బ్రాకెట్ బిఆర్ఏసికి, బి ఫర్ బ్రాకెట్. ఇవి 4 రకాలుగా ఉంటాయి: విన్కులం బ్రాకెట్, కర్వ్డ్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ బార్ బ్రాకెట్ 5 - 2 బార్ ఇట్లా ఉంటుంది పని. 5 + 2, దీన్ని విన్కులం అంటాం. ఆ బార్ మధ్యలో ఉంది, ఫస్ట్ అది సాల్వ్ చేయాలి. తర్వాత కర్వ్డ్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్. ఈ లాన్ నుంచి చేసుకుంటూ రావాలి. అలా వచ్చింది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అక్కడ ఓఎఫ్, ఓ అంటే ఆఫ్, అంటే ఇంటూ ఎలా చేస్తాం అలా చేయాలి. ఆఫ్ కానీ ముందు చేయాలన్నమాట ఇంటూ కన్నా. తర్వాత డి, డి ఈక్వల్ టు డివైడెడ్ బై, డివిజన్ చేయాలి. ఓకేనా? తర్వాత ఎం ఇచ్చాడు, ఎం ఈక్వల్ టు మల్టిప్లికేషన్. తర్వాత ఏ ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు ఎడిషన్. తర్వాత ఎస్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్. ఓకేనా? బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లై, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ సీరియల్లో చేయాలి క్వశ్చన్స్. ఓకేనా? రైట్. క్యాలిక్యులేషన్ బేస్డ్ చాప్టర్ ఇది. న్యూమరికల్ ఎబిలిటీ డెఫినెట్ క్వశ్చన్స్ ఉంటవి. ఇది వస్తేనే మిగతా చాప్టర్స్ వస్తవి. ఒక 2 ఎగ్జాంపుల్ చేద్దామే. కొన్ని ఎగ్జాంపుల్ చేసి అప్పుడు చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. ఎగ్జాంపుల్ 1, 75 + 43 ఈక్వల్ టు. రెండోది 48 + 75 - 22. మూడవది 75 లేదా 175 - 43. నాలుగవది 0.75 + 7.5 + 0.075. ఓకే, ముందుకు చూద్దామే. రైట్. మినిమం బేసిక్స్ వస్తే కానీ చాప్టర్లోకి ఎంటర్ అవడం కుదరదు. ఎడిషన్ కదా, ఇలాగే ఉంచి చేయాలమ్మా. యూనిట్స్ 10 తెలుసు కదా. 5 + 3 8, 4 + 7 11, 118 దీని ఆన్సరు. దీనికి వచ్చేవాడు మైనస్ కలిపాడు, మైనస్ లెస్ చేస్తూ వేయాలి ఫిగర్. దేర్ ఫార్ 2 -2 5 లో 2 కట్ చేసి 3 ఉంటుంది. 3 + 8 11 ఉంటుంది. ఇంకా మన దగ్గర 1 ఉంది, ఆ 1 దీనిలో కొట్టేయచ్చు మీరు, అంటే ఇక -1 ఉంటుంది. ఓకేనా? -1 క్యాన్సిల్ చేస్తే 6 ఉంటుంది. 6 + 4 10. ఓకేనా? 101. ఓకే, 2 7, 2 క్యాన్సిల్ చేస్తే 1 కదా. ఓకే, 2 తీస్తే 3 + 1 వేసాము. 2 కట్ చేస్తే 5, 5 + 4 3 + 1 8 11. 11 లోంచి 1 తీసేస్తే 1 ఉంటుంది. 6 6 4 10, 101. మీరు సాల్వ్ చేసినా మీకు
13, 12, దానిలో 22 తీసేయాలి మీరు. ఓకే, 101 సరిపోయిందిగా. రైట్, అలా డైరెక్ట్గా చేయాలి, వీటిని పక్క రఫ్ వర్క్ చేయకూడదు, అలవాటు చేసుకోవాలి. సరేనా? రైట్, 20, 55, 53, 3. ఓకే, నెక్స్ట్ మైనస్ డైరెక్ట్. 5 - 3 2, 7 - 4 3, ఇంకా 1 ఉందిగా 1, 132. సరేనా? ఈ డెసిమల్కి వచ్చేప్పటికి జాగ్రత్త చూసుకోవాలి. 0.75, 7.5 కదా, 7.50 అవుతుంది. తర్వాత 0.075, ఇది వరుస. డెసిమల్తో ఎన్ని ప్లేస్ ఉన్నావో అన్ని నంబర్స్ మిగతాయి కూడా ఉండాలి. అందుకోసం వాటిని మీరు జీరోస్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, దీన్ని సాల్వ్ చేస్తే 5, 12, 1, 13, 1, 8.325. ఓకేనా? ఇవి డెసిమల్స్ అనమాట. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, ఎడిషన్ అనేది మల్టిప్లికేషన్. 7 into 3 ఫర్ ఎగ్జాంపుల్, 75 into 6, 437 into 8 ఇలా అడుగుతా ఉంటాడు. 3 ఏళ్ళు 21, 5 6 30, 6 42, 45. ఓకేనా? అది ఇంటూ 8, 7 56, 6 వేసాము, 3 24, 24 ప్లస్ 5 29, 4 32, 33. ఇలా ప్రోడక్ట్ ఉంటుంది. ఓకేనా? 7 56, 3 26, 3 24 ప్లస్ 5 29, 4 32, 32, 34 వస్తుంది. 7 56, 3 24, 20, 24, 29, 4 32, 2, 34, 3496. అలాగే ఇంకా క్యాన్సిలేషన్స్ ఎలా ఉంటాయి? 7/5 ఇంటూ 25/14 ఇంటూ 17/3 ఇట్లా ఉంటాయి. క్యాన్సిలేషన్ చేయాలి 5 times, దీనిలో 2 times. ఇంకా క్యాన్సిలేషన్ లేదు కనుక 5 into 17/2 into 3 మల్టిప్లై చేయాలి. ఓకేనా? 5 17 అమ్మా 85, 2 3 6, 85/6. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ డివైడెడ్ బై లాంటివి ఎలా వస్తే 7865 డివైడెడ్ బై 6 ఇలా ఇచ్చాడు అనుకోండి. చక్కగా 7865ని 6తో డివైడ్ చేస్తాము. 166 కట్ చేస్తే 1 రిమైండర్ 8, 18, 3 6 18. కట్ చేసి 0 వెయ్యి వస్తుంది, 6 డౌన్ చేస్తాము. 166 కట్ చేస్తే 5 ఉంది, 5 డౌన్ చేస్తే డివిజిబుల్ కాదు, 0. దట్స్ ఆల్. 13 10, 5 ద రిమైండర్. ఓకేనా? ఇలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. రైట్, 5 18, 3 6 18, 1 1 6 6, 5 డౌన్ చేసి పోదు. రైట్, నెక్స్ట్ వన్ డెసిమల్స్ ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 3.5 డివైడెడ్ బై 0.5 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.05 అనుకోండి, 0.05. దీన్ని డివైడ్ చేయమన్నాడు అనుకోండి. అప్పుడు మీరు చక్కగా 35/10 వేసుకోండి, డివైడెడ్ బై అలాగే ఉంచండి, 5/100 అవుద్ది ఇది. ఎందుకంటే డెసిమల్ బదులు 1, తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అది జీరోస్ వేసుకోవాలి. ఇప్పుడు దీని క్యాన్సిలేషన్ 35/10 ఇంటూ దాన్ని రివర్స్ చేయాలి 100/5. క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్. దీనిలో 7 times, దట్ ఈక్వల్ 70 is the రైట్ ఆన్సర్. 70. ఇలా క్యాలిక్యులేషన్ బేస్డ్ చాప్టర్ అండి ఇది, మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకేనా? రైట్, ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి, చాప్టర్లో చేద్దాం. రైట్, ఇప్పుడు ఎక్సర్సైజ్ అండి. బి కేర్ఫుల్ ఫర్ ఈచ్ క్వశ్చన్. రైట్, the following questions are based on simple arithmetic calculations. There are 4 alternatives given under each question. After identify the right answer, indicate it as your instruction. ఓకేనా? రైట్, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమన్నాడు. క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు. మైనస్ ప్లస్ కల్పించేశాడు. చక్కగా మనం చేసి సాల్వ్ చేసేటప్పుడు సాధ్యమంతా రఫ్ వర్క్ చేయకుండా చేస్తూ ఉండాలి. ఈ మైనస్ ప్లస్ లో క్యాన్సిల్ చేసేటప్పుడు డైరెక్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ బ్యాక్ నుంచి యూనిట్ ప్లేస్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి 5 - 5 ఇంకా అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది.
క్యాన్సిల్ అయిపోతే ఇక మనం ఒకేసారి చేయాలంతా. ఇప్పుడు 8 మిగిలింది కనుక మీకు యూనిట్లు ఏమొస్తుంది? 8 వస్తుంది. రెండో డిజిట్ 2. ఇగో 2 3లో క్యాన్సిల్ చేసేయండి. ఇదిగోండి 5 - 5 5 వచ్చింది కదా. 2 3లో క్యాన్సిల్ చేస్తే ఇంకా 1 ఉంది పాజిటివ్. 1 + 3 4 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎంత 8 కదా ఇందాక 8 ఇది 4 వస్తుంది. నెక్స్ట్ మూడో నెంబర్ అండి. 1 - 1 కదా 6 లోంచి కట్ చేసేయండి. 8లో 6 లోంచి 1 తీస్తే 5 ఉంటుంది ఇంకా పాజిటివ్. ఇక్కడ మూడో దానికి యాడ్ చేసేయండి. 5 + 6 11 1 వేసుకోండి. ఇంకా 11లో 1 ఉందో మన దగ్గర. ఓకేనా? ఆ 1 పాజిటివ్ కనుక దీనిలో కట్ చేసేయండి. అంటే -3 ఉంటుంది. 4వ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ 4వ ప్లేస్ ఇది పనికిరాదు. -3 ఉంటుంది. -3 4వ ప్లేస్ కట్ చేయాలి. 7 లోంచి 3 కట్ చేస్తే 4 ఉంటుంది. ఓకేనా? ఇంకా నెగిటివ్ అయిపోయింది. ఇంకా 4 మిగిలింది కనుక 44,148 మీ ఆన్సర్ అవుతుంది. 44,148. ఓకేనా? 4th ఆప్షన్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ 4. చక్కగా ఇలా చేయాలి కాంపిటేటివ్ అంటే. అంతేగాని ఈ రెండు యాడ్ చేసి పక్కనేసి దాన్ని తీసుకొచ్చి లెస్ చేసి ఎగ్జామ్ అంత టైం ఉండదు అమ్మ. క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ ప్లస్ ఉంది, 2 మైనస్ ఉన్నవి, 2 ప్లస్ ఉన్నవి. ముందు మైనస్ అని సమ్ చేసుకుని ప్లస్ నుంచి కొట్టేస్తూ ఉండండి. ఓకేనా? రైట్. ఇదిగోండి ఇక్కడ 3 ఉంది యూనిట్స్ లో. ఈ 3 తీసేయండి. ఇక్కడ సరిపోయింది. ఇక మిగతా యూనిట్స్ వేసేయాలి మీరు, పాజిటివ్ యూనిట్స్. ఓకేనా? రైట్. పాజిటివ్ ఇదిగో 3 క్యాన్సిల్ అయింది కదా. ఇది ఇక్కడ 5 ఉంది మళ్ళీ. మొత్తం యూనిట్లన్నీ కలిసి రావాలి. అంటే మొత్తం మీకు మైనస్కి వచ్చేప్పటికి 8 ఉందండి. 8 నుంచి పాజిటివ్ తీసేయండి. 8 యూనిట్లో ఇక్కడ ఎంత ఉందంటే ఇదిగో 3 + 5 8. ఈ 8 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ఇంకా మీకు యూనిట్లో పాజిటివ్ 3 మిగిలింది కనుక 3 వస్తుంది ఆన్సర్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ నెంబర్ తీసుకున్నా. రెండో డిజిట్ నెగిటివ్లో చూడండి. ముందు రెండవ డిజిట్లో నెగిటివ్లో 8 ఉంది. ఇంకా పాజిటివ్కి వచ్చేపాటికి ఇక్కడ ఒక 6 ఉంది. 8లో 6లో కట్ చేసేయండి. ఇంకా నెగిటివ్ 2 మిగులుతుంది. ఆ 2 మీరు దీనిలోంచి కట్ చేయండి. 6లోంచి కట్ చేస్తే 4 ఉంటుంది. 43. నెక్స్ట్ మూడో ఎలిమెంట్ మైనస్ చూస్తున్నాం. మూడో ఎలిమెంట్ 2 6 8 ఉంది. మూడో ఎలిమెంట్ లెస్ చేయాలి. ఇక 2 ఎలిమెంట్లు అయిపోయినాయి ఇక్కడ మీకు. ఓకేనా? ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇది మూడో ఎలిమెంట్ 8 అండి. ఈ 8లోంచి తీస్తే ఇక్కడ 7 ఉంది కదా, బార్ ఏం వెళ్ళిపోద్ది. 17 - 8 అంటే 9 వస్తుంది. ఇంకా ఇక్కడ 8 ఉంది గుర్తుపెట్టుకోండి, బార్ ఏం వెళ్ళిపోవటం వల్ల. 8 నుంచి 1 తీసేయండి. అంటే ఏమొస్తుంది అప్పుడు? 8 - 1 7. 8కి 8 వస్తుంది కనుక 87,943. సెకండ్ క్వశ్చన్ 87,943 కదా. సెకండ్ ఆప్షన్ వచ్చింది మరి. రైట్. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఒకసారి చూడండి. నెగిటివ్లు మొత్తం యాడ్ చేస్తే 8 8 8 8 2 1288 వచ్చిందండి నెగిటివ్లు మొత్తం. ఇప్పుడు పాజిటివ్లు తీసుకొస్తున్నా. పాజిటివ్లు యాడ్ చేసి లెస్ చేసుకోండి, సరిపోద్ది పని. అదే ఆన్సర్ రావాలి కదా. పాజిటివ్లు 3 3 6 6 + 5 11 ఒకటి ఉంది. 11 అంటే 7. 3 క్యాన్సిల్ అయిపోయింది కదా. 7 7 + 6 13. 3 ఉంది. ఇంక ఈ 2 డిజిట్స్ అయిపోయాయి. ఇంకా 1 ఉంది మన దగ్గర. 1 ఇక్కడ వేసుకున్నట్టు 8 అవుతుంది. ఇంకా మామూలే 89. కట్ చేయండి. ఇప్పుడు ఇది 11లోంచి 8 తీస్తే 3, 12లోంచి 8 తీస్తే 4. ఓకేనా? 12 అయిపోయింది కదా, బారింగ్ వెళ్ళిపోయింది. 7లోంచి 2 తీస్తే 5, 7లోంచి 2 తీస్తే 5 8 89 573. ఎక్కడ తేడా వచ్చింది? ఒక్క నిమిషం అండి. 8 8 7. ఓహ్, ఇక్కడ 8 8 8. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. 8 8
18 అండి. 18, ఎస్. 8, 8, ఓకే. 3 1800 అండి. కట్ చేయండి. 18 మైనస్ 11 మైనస్ 8 3, 12 మైనస్ 8 4, 17 మైనస్ 8 9, 17 బారింగ్ 8 మైనస్ 1 7, అంతే. 87 943 సెకండ్ ఆప్షన్. ఓకేనా? రైట్. ఆప్షన్ 2 మ్యాచ్ అయిందండి. రైట్. ఓకేనా? లేదు మీ డైరెక్ట్ క్యాన్సిలేషన్ తర్వాత పక్కన యాడ్ చేసుకోవడమే. మైనస్లోకి సెట్ చేయండి, ప్లస్లోకి సెట్ చేయండి. అదే ఇప్పుడు చేసింది నేను. ఈ మొత్తం యాడ్ చేసేప్పుడు కొంచెం జస్ట్ 8 8 18 88 కట్ చేయాలి వీటిలోంచి. ఓకేనా? ఎక్కడైనా కట్ చేసేయచ్చు. 18 88 లెస్ చేసి కట్ చేస్తే 15 మైనస్ 8 7, 15 మైనస్ 8 7, 1 బార్ వేయకపోతే 6, 16 మైనస్ 8 8, 8 నుంచి బార్ వేయకపోతే 8, 8 మైనస్ 1 7, 87. ఇప్పుడు ఈ పాజిటివ్లు యాడ్ చేసేయండి. 66 యాడ్ చేస్తే 3 2 7 14 9 87 943. ఓకేనా? 87 943. క్వశ్చన్ నెంబర్ 2, ఆప్షన్ 2. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ వన్. రైట్. చూసారు కదా, రూట్స్ ఉన్నవి ఇక్కడ. ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? రైట్. ఓకే. ఎక్స్ ఉంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది మీకు. ఓకేనా? ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ వస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 343 ఇంటూ 28. ఇది దీని రూట్ కొట్టేస్తాం కదా. ఓకేనా? రైట్. 1/2 ఎక్స్ 28. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఓకే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 28. సరే, లోనికి వచ్చింది కదా 343 రూట్ కాదు కదా అది, ఇంటూ 28 అండి. 28తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం మల్టిప్లై చేసి వచ్చినాక రూట్ తీసుకోవాలి. స్క్వేర్ రూట్ కొడితే వచ్చేస్తుంది ఆన్సరు. ఓకేనా? రైట్. స్క్వేర్ రూట్ ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాం చూడండి. ఈ 30 అనుకోండి, 343 ఇంటూ 30 అనుకోవాలి. తర్వాత 2 టైమ్స్ లెస్ చేస్తే సరిపోతుంది. 0 3 3 ఆర్ 9, 3 4 12, 3 3 9 10. ఓకే, 0 3 3 ఆర్ 9, 3 4 12 10. ఇప్పుడు 2 టైమ్స్ పెంచాం కదా, 2 టైమ్స్ తీసివేయండి. అంటే 686. 686 లెస్ చేసేయండి. ఇంటూ 2 అనమాట. 2 టైమ్స్ పెంచాం కనుక కట్ చేయండి. 4 0. ఓకే, 12లోంచి 6 తీస్తే 6. రైట్. 96 04. ఓకేనా? రైట్. 96 04 ఎవరిదంటే ఇది 98 స్క్వేర్. ఇది 98 స్క్వేర్ కనుక 98 మీకు ఆన్సర్ రావాలి. దీనికి రూట్ ఎలా కట్టుకోపోరు, రూట్ తీసుకోండి. ఇది రూట్లో ఉంది కదా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9604, అది విషయము. దీనికి రూట్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 98 స్క్వేర్ కనుక 2 క్యాన్సిల్ అయిపోతే పవర్ 98 ఉంటుంది. రైట్. దీనికి రూట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 9604కి రూట్ వాల్యూ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాక్ నుంచి 2 విడగొట్టాలి. ఓకేనా? ఎవరికి దగ్గరగా ఉంది ఏ రూట్కి చూడాలి. 9కి దగ్గర 9 9 సార్ 81 కదా, కనుక 9 ఇక్కడ వేసి 9 ఇక్కడ వేసి 9 9 సార్ 81 కట్ చేస్తే 5 1 15 04 వస్తుంది. 0 4. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 9 ఇంటూ 2, 2తో మల్టిప్లై చేయాలమ్మ. ఇది 9 2 సార్ 18. ఓకేనా? 8 96. రైట్. 4 4 అండి. 9 81 కట్ చేస్తే 15 04 దించేయాలి. 18 మీకు 8 కావాలి కనుక 8 ఇక్కడ వేసి అదే 8తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. మళ్ళీ 8 64 6 ఉంది. 8 64 6 77 ఉంది. 8 ఒక 8 ప్లస్ 7 15 సరిపోలా. రైట్. దేర్ ఫర్ ఎవర్ స్క్వేర్ రూట్ ఇది 98. లేదా వాటిని స్క్వేర్ చేసుకుంటే వెళ్ళాలి.
దేని స్క్వేర్ చేస్తే 96, దేని స్క్వేర్ చేస్తే 96 0 వచ్చింది, అది మీ ఆన్సర్ అవుతుంది. దేర్ ఫర్ ఎవరు ఆన్సర్ ఇలా వచ్చింది నాన్న, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 343 ఇంటూ 28 అనమాట. దీన్ని మొత్తం మల్టిప్లై చేస్తే నీకు వచ్చిన వాల్యూ 9604. ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9640. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది 98 స్క్వేర్, అర్థమైంది కదా, 2 క్యాన్సిల్, దేర్ ఫర్ పవర్ క్యాన్సిల్, దేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 98. ఓకేనా, ఎక్స్ వాల్యూ 98 కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది, ఆప్షన్ 1. న్యూమరికల్ ఎబిలిటీ క్యాలిక్యులేషన్సే ఉంటాయి, జాగ్రత్త చేసుకోవాలి, సరేనా. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఈ వాల్యూ ఇట్లా వచ్చింది మీకు, ఇది గుర్తుపెట్టినా చాలు మీరు ఈ పీస్ ఇదంతా అలా. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 4th వన్, డెసిమల్ అలాగే ఉండాలి నాన్న, కాబట్టి పక్కన వేసుకోవచ్చు. మరి పక్కన వేస్తే ఇంక కాంపిటేటర్ ఎలా అవుతావు నువ్వు, అందుకే అక్కడే ఉంచేయడం నేర్చుకోవాలి, సరేనా. రైట్, మైనస్ గుర్తుపెట్టుకోండి, 400 దానిలో తీసేయండి పని, 987.52 నుండి ముందు తీసేసిన తర్వాత యాడ్ చేసుకుని అలవాటు అయిన తర్వాత యాడ్ చేసి డైరెక్ట్ చేద్దరు కానీ, మైనస్ 420.5 ప్లేస్ లేదు కానీ డెసిమల్ పెట్టేసి 0 పెట్టుకోండి. ఇప్పుడు ఇది నెగిటివ్ కదా, కట్ చేయండి, 20765 పాజిటివ్ వచ్చేసింది. ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది ఉంది యాడ్ చేసేయండి, 152.435 అమ్మా, యాడ్ చేసుకోండి, 435 అంటే 7349. ఓకే, 11 7 719.437 719. ఓకే, బాగుంది. 4 హౌ ఇట్ ఈస్ 897.52 420.50 లెస్ కదా, కట్ చేస్తే మీకు 0 వచ్చింది, 7 6 5 బాగానే ఉందిగా. ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేస్తే 7349 719 437 వచ్చింది, 790 437. 4th వచ్చిన థర్డ్ ఆప్షన్. ఓకే, 437 వచ్చింది. ఇక్కడ మీకు 455 ఇచ్చాడు కాదు కదా, రైట్, 50 52 కదా, అది కట్ చేస్తే ఇదే మిగిలింది కదా, ఇదే ఆన్సర్. 987.52 మైనస్ 420.5 కట్ చేస్తే 2 రిమైండర్, అంతే. 7 8లోంచి 2 తీస్తే 6 9లోంచి 4 తీస్తే 5 522.435 యాడ్ చేయాలి దీనికి. ఓకే, యాడ్ చేస్తే మీకు అది పాజిటివ్ కదా, 734911 అంతే. ఇదే అమ్మా ఆన్సర్, 719.437 వేసుకోవాలి మీరు. ఓకేనా, రైట్, మళ్ళీ చూపించా కదా, రైట్, అక్కడ నెగిటివ్ సెన్స్ లో 2 మిగిలింది, 50 మిగిలిలేదు, 435 యాడ్ చేస్తే 7 కదా. ఓకే, థర్డ్ ఆప్షన్, సరేనా. నెక్స్ట్ వన్, డైరెక్ట్ గా చేయటం రాకపోతే ఇలా చేసుకోవాలి నాన్న, ఇదే కదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 43 స్క్వేర్ మైనస్ 34 ఇలా ఇచ్చాడు, అంటే ఇది ఏ షేప్ లో ఉంది మీకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ షేప్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుద్ది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, రైట్. ఆ లెక్క ప్రకారం దీన్ని విడగొట్టేసుకుంటే కింద ఎలాగో ఏ మైనస్ బి ఉంది, అంటే మనకేం రావాలి, పైన ఏ ప్లస్ బి వస్తే చాలు. ఓకేనా, అంటే ఇలా వస్తుంది, 43 ప్లస్ 34 43 మైనస్ 34 బై 43 మైనస్ 34 ఇచ్చాడు వాడు. ఓకేనా, ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ ఉన్నది, ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎడిషన్ 3 + 4 7 4 + 3 7 77 మీ ఆన్సర్ అవుతుంది, సరేనా. రైట్, నెక్స్ట్ 6th క్వశ్చన్. డెసిమల్స్ ఉన్నాయి కదా, డెసిమల్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డెసిమల్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. డెసిమల్ తర్వాత 3 నంబర్స్ ఉన్నవి, ఇక్కడ డెసిమల్ తర్వాత 5 నంబర్స్ ఉన్నవి, 3 5 8 గుర్తు పెట్టుకోండి. ఓకేనా, 8, రైట్. అప్పుడు ఏం చేయాలంటే 8 గుర్తు పెట్టుకోండి, ఇది బ్యాక్ నుంచి డెసిమల్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత మిగిలిన నంబర్ ఇవే 7 × 9 కనుక 7 9 7 అండి, అంతే. 63 వచ్చినాక 8 ప్లేసెస్ ఉన్నావు కదా, బ్యాక్ నుంచి 8 నంబర్స్ డెసిమల్ పెట్టాలి. అయితే నంబర్స్ లేకపోతే వాడి బదులు 0 పెట్టాలి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ డెసిమల్ పెట్టాలి.
యూనిట్ ప్లేస్లో కూడా డెసిమల్ పెట్టుకోవడమే. రైట్, ఈ ఆన్సర్ ఎక్కడ ఉంటే అది మీకు ఆన్సర్ అవుతుంది. అంటే 0.5063 ఉండాలి. ఓకే, 05063 4th ఆప్షన్లో ఉంది. ఓకే, 6th క్వశ్చన్. ఎన్ని జీరోస్? 8 కదా, 5 జీరోస్ నానా. 8, 1 2 3 4 5 6 9 ప్లేస్, 8 ప్లేస్లే కదా. 5 + 3 8 నాన్న. 8 ప్లేస్లకు రావాలి. 1 2 3 4 5 6 7 7 ఇవి 8 ప్లేస్లకు రావాలి కదా. 3 8 రావాలి. 7 కనుక 8 1 2 3 4 5 6 7 8 సరిపోయింది. ఇదే థర్డ్ ఆప్షన్, 8 ప్లేసెస్. ఓకేనా, 5 + 3 8 ప్లేసులు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అట్లా ఈజీ అనమాట. అలా డెసిమల్ ఉన్నప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి గుర్తుపెట్టుకుని అవి వదిలేసి ప్లెయిన్ నెంబర్ మల్టిప్లై చేసేయాలి. 763 63 రాగానే 8 ప్లేసులు ఉన్నావు కదా, 8 నెంబర్లు కావాలి మనకి. బ్యాక్ నుంచి 1 2 3 4 5 6 7 8 అంతే. ఇక్కడ డెసిమల్ పెట్టేయాలి. ఓకేనా, 5 సున్నాలు 63. ఓకేనా, 6 సున్నాలు 63. ఆప్షన్ 3. నెక్స్ట్ 7th క్వశ్చన్. √2 సంథింగ్ ఇచ్చాడు కదా, దీన్ని సాల్వ్ చేసిమంటున్నాడు. 225 రూట్ వాల్యూ తెలుసు కదా మనకి, 15 15 × 5 + 6 × 7 - 2³ అంటే 8 తెలుసు కదా. బాడ్ మాస్ అప్లై చేయాలి. బాడ్ మాస్ ఉన్న వాటిలో ఏముంది చేస్తాం, ఇంటూ ముందు చేయాలి. అమ్మా 5 15 75 + 6 42 - 8. ఓకేనా, రైట్. ఇలా కట్ చేసి చక్కగా మీరు 2 ప్లస్ మొత్తం యాడ్ చేసుకునేది తీసుకోవచ్చు మీ ఇష్టం. ఈ మొత్తం యాడ్ చేస్తే 7 11 -8 కట్ చేసి 9 నాన్న. రైట్, 99 వస్తుంది మీ ఆన్సర్. 99. 7th క్వశ్చన్ ఎంత వచ్చింది? 19 కదా, 109 రా. 109 109 వస్తుంది. 109 17 నుంచి 8 తీసి 9 0 ఉంటుంది అంతే. 109 అమ్మా. 117 - 8 కట్ చేస్తే 9 0 109. ఓకే, సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్. రైట్, బాడ్ మాస్ పక్కన బ్రాకెట్ ముందు చేస్తాం కదా, బ్రాకెట్ ఆఫ్ ఇంటూ ఉంది గుర్తుపెట్టుకోండి. డెసిమల్ తర్వాత అటొక నంబర్ 2 నంబర్స్ ఉన్నవి. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ 512 మార్చేసుకోండి. 512/100. డెసిమల్ బదులు ఒక నంబర్ ఒకటి వేసి తర్వాత ఎన్ని నంబర్స్ జీరోస్ పెట్టుకోవాలి. కనుక 5.12 లేదా 512/100 రెండు ఒకటే. మళ్ళీ కావాలంటే దీన్ని 512/100 ఉంది కదా, మీకు కావాలంటే 512ని 2 జీరోస్ కనుక వెనక నుంచి 2 నంబర్స్ డెసిమల్ పెడితే ఆన్సర్ అయిపోద్ది. 2 ఒకటే. ఓకే, ఇంటి బ్రాకెట్ ముందు చేయాలి కదా నాన్న. 4 8 32 మల్టిప్లై చేశాను. తర్వాత డెసిమల్ తర్వాత 2 ప్లేస్ ఇక్కడ ఎక్కడొకటి వెనక నుంచి 2 నంబర్ తర్వాత చొక్క పెట్టాలి. ఓకేనా, రైట్. ఇది దేర్ ఫార్ యువర్ ఆన్సర్ చూడండి ఎలా ఉంటుందో. యువర్ ఆన్సర్ ఈజ్ 512/100 × 32/100. ఇక్కడ డెసిమల్ బదులు ఒక నంబరు. ఓకే, డెసిమల్ బదులు ఒక నంబరు ఒకటి, తర్వాత ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని జీరోస్ వేసుకోవచ్చు. ఓకేనా, 32. బ్రాకెట్ ముంచాక బ్రాకెట్లో చాలు చేసేయాలి బ్రాకెట్ ప్రకారం. రైట్, డివైడెడ్ బై అంటే ఇది వేస్తాం అక్కడ. ఇంటూ డివైడెడ్ బై కదా, ఇది డివైడెడ్ బై ఇలా ఉంది నాన్న. ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే 512/100 ఎప్పుడైతే డివైడెడ్ బై ఇంటూ అయిపోయింది ఇది రివర్స్ అవుద్ది. 100/32. ఓకేనా, 100 క్యాన్సిల్. ఓకేనా, 8వ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఏం మిగిలింది ఇక 32. కనుక 512ని 32తో డివైడ్ చేయబోతున్నాం. ఓకే, 8వ ఎక్కం పోతుంది కదా, 8వ ఎక్కం లేదు డైరెక్ట్గా మీకు టైమ్స్ అనమాట. ఇది ఇలా అయినా చేసుకోవచ్చు, మీ ఓపిక అది. సరే, ముందు 4 క్యాన్సిల్ చేయండి. 8 4 32 4 4 ఒక్కసారి 2 సార్లు 4 సార్లు. ఓకేనా, రైట్. 1 4 2 4 8 4 30 128 నాన్న.
128/8 దట్ ఈక్వల్ 8 దీనిలో ఒక్కసారి 1 8 6 48 ఓకేనా 16 వస్తుంది ఆన్సర్. ఓకే థర్డ్ ఆప్షన్ మరి ఒకసారి చూపిస్తున్నానమ్మా. ఇది 512 డెసిమల్ బదులు ఎప్పుడు 1 వేయాలి, తర్వాత ఎన్ని నెంబర్ అంటే 0s వేయాలి, మారిపోతుంది. డివైడెడ్ బై 4×32 డెసిమల్ చుక్క 2 ప్లేసులు, బ్యాక్ నుంచి 2 ప్లేసులు. దీన్ని మళ్ళీ మార్చుకుంటే మీకు 32 ఆటోమేటిక్గా 100 అయిపోద్ది. ఇది ఇంటూ ఉండటం వల్ల 512/100 ఇంటూ ఎప్పుడైతే ఇంటూ చేసినా ఇది రివర్స్ అవుద్ది. ఎలా అవుద్దంటే A/B ఇట్లా ఉంది, A/B డివైడెడ్ బై C/M ఇలా ఉందనుకోండి. ఈ బై ఉండటం వల్ల A/B/C/M ఇట్లా వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చిందో కింది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అంటే A/B ఇంటూ M/C అవుద్ది అనమాట. అలాగే ఇది రివర్స్ అవగానే 100/32 అవుతుంది అమ్మా. 32 100 క్యాన్సిల్. ఇది దీనిలో 16 టైమ్స్ యూజ్ఫుల్ అయింది అమ్మా. 16 ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్. 9th క్వశ్చన్. ఎస్ A² + B². సరేనా? చూడండి 5² అంటే 25, 12² అంటే 144 బై 13. ఈ రెండు యాడ్ చేసిన 169/13. 13² కదా 169 అంటే, కనుక 169లో ఈ 13 టైమ్స్ పోతుంది. దట్ ఈక్వల్ యువర్ ఆన్సర్ ఈజ్ 13. ఫస్ట్ ఆప్షన్. ఓకే 9th క్వశ్చన్ ఆప్షన్ 1. ఎస్ నెక్స్ట్ 10th క్వశ్చన్. 3 పవర్ సంథింగ్ + 1 = 244 అన్నాడు. సరేనా? ఇక్కడ పవర్ కావాలట. 3 పవర్ ఫర్ ఎగ్జాంపుల్ x అనుకోండి, +1 = 244. ఈ 3 పవర్ x అలాగే ఉంచేసి ఇది 1 తీసుకెళ్తే 243 అవుతుంది. ఓకేనా? రైట్. కనుక దీని 243 పవర్ అనమాట. 3 పవర్కి ఈక్వల్ చేస్తే ఎక్స్ బయటకు వచ్చేస్తుంది. 343 చూడండి. ఇది 343 ఏమవుద్దంటే 3 × 3 × 3 × 3 ఫర్ ఎగ్జాంపుల్ 3 3s are 9, 3 3s are 9, 9 9s are 81 ఇంటూ 3 అంటే 3 × 24 అంటే 3⁵ అనమాట అది. కనుక 3 పవర్ x = 3⁵. 5 టైమ్స్ అనమాట. 4 టైమ్స్ 81 వచ్చింది కదా, 981 ఇంటూ 3 243. కనుక పవర్ ఎంత ఉండాలండి ఇక్కడ 3⁵. బేస్లు ఈక్వల్ పవర్లో ఈక్వల్ అవుతుంది. దేర్ ఫార్ x = 5. ఇది అనమాట ఆన్సర్. ఓకే ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ 1 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th వన్. రైట్. చూసారా డెసిమల్స్ వచ్చాయమ్మా. ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్న డెసిమల్ తర్వాత ఇక్కడ మీకు 4 ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం 7 ప్లేసెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. 7 ప్లేసెస్ పక్క నుంచి బ్యాక్ నుంచి డెసిమల్ పెట్టాలి. 7 ప్లేసులు గుర్తుపెట్టుకుని పక్కకు తీసుకురండి. దాన్ని 13 × 8 చేయడమే డెసిమల్స్ వదిలేసి. 13 8s are. అందుకే టేబుల్స్ కావాలి మనకి. ఓకేనా? 104 వస్తుంది అమ్మ. ఇది 104. 7 ప్లేసెస్ కదా బ్యాక్ నుంచి. 1 2 3 4 5 6 7 7 ప్లేస్ అవి డెసిమల్ పెట్టేయండి. ఎదర్ ఒక ప్లేస్ యూనిట్ ప్లేస్ 0 పెట్టండి. అంటే 4 zeros 104 మీ ఆన్సర్ అవుతుంది. 4 zeros 104. ఓకే ఫస్ట్ ఆప్షన్. 11th క్వశ్చన్ ఆప్షన్ 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. రైట్. ఓకే 4³ + 6² / 25 అన్నాడు అమ్మా. 4³ ఎంత అండి 64 ప్లస్ 6² అంటే 36 / 25. కనుక 5 యాడ్ చేస్తే 64 + 30 100 అవుతుంది. 100/25. కనుక 100 × 25 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది. కనుక దేర్ ఫార్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. ఓకే ఫస్ట్ ఆప్షన్. 12th క్వశ్చన్ ఆప్షన్ 1. నెక్స్ట్ 13th వన్ 13. సరే డెసిమల్స్ వచ్చినాయి కదమ్మా. ఫస్ట్లో డైరెక్ట్గా చేసి చూపించాను. అలా తెలియకపోతే ఇలా చేసుకోవాలి. ప్లస్ యాడ్ చేసుకోండి అమ్మా. 9 + 6 0. ఇంకా 1 అంటే 9 + 6 అంటే 10 అనా. 0 వేసాను. 1 ఉంది కదా, 1 దీనికి యాడ్ చేసేయండి. లేదా 9కి యాడ్ చేయండి. ఎడిషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా రావాలి.
ఏ రెండు నంబర్స్ యాడ్ చేస్తే 10 వస్తావో, లేదా ఏ రెండు నంబర్ యాడ్ చేస్తే 20 వస్తావో, లేదా ఏ నంబర్ రెండు యాడ్ చేస్తే 15 వస్తావో చూసుకోవాలి. 7+8 ఎప్పుడు 15 అవుతుంది. ఇలా రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఈజీగా క్యాలిక్యులేషన్ కుదురుతుంది మీకు. ఓకేనా? రైట్. ఇప్పుడు ముందు నేను ప్లస్ యాడ్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు. తర్వాత మైనస్ లెస్ చేస్తా. ఓకే, మీ స్టాండర్డ్ లోగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా చేస్తే అర్థం కావు. ఓకేనా? యాడ్ చేస్తున్నా చూడండి. 6+4 10 అంటే 0. 1 ఉందిగా, 1 5కి యాడ్ చేయండి అమ్మా. 5+, అన్నీ రాసుకోవడం అంటే కష్టం అవుతుంది మీకు, అందుకే డైరెక్ట్ చేయండి. కనీసం 1 ఉంది కదా, 5 6+9 15, ఇంకా 1 ఉంది మన దగ్గర మూడో ప్లేస్ లో. 4+1 5, 5+1 6. డెసిమల్ పెట్టేయండి, 3 ప్లేసెస్ సెట్ అయిపోయినవి. తర్వాతది 3+1 4, 1+3 4. ఇది ఎడిషన్ వల్ల వచ్చింది మీకు. ఓకేనా? దాని నుంచి మైనస్ సెలెక్ట్ చేద్దాం. -16.451. ఓకే, కట్ చేస్తే 10 - 1 అంటే 9 వస్తుంది. ఒకటి బార్ యాంగిల్ వెళ్ళటం వల్ల 14 అవుతుంది. 14 - 5 9 వస్తుంది. 1 బార్ యాంగిల్ వెళ్ళటం వల్ల 5 ఉంటుంది. 5 - 4 1 వస్తుంది. అంతే. 14 - 6 8 వస్తుంది. బార్ యాంగిల్ పడడం 3 ఉంటుంది. 3 - 1 2, 28.199. ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 13th క్వశ్చన్, 4th ఆప్షన్ 4. సరే, 28.199. అయితే మీరు డైరెక్ట్ గా చేసుకోగలిగితే చాలా మంచిది. డైరెక్ట్ గా అంటే ఎలా చేస్తారు మీరు? ఇదిగోండి, నెగిటివ్ కట్ చేస్తే 6లోంచి 1 తీసి 5, 5+4 9. అట్లా. అలాగే 5 కట్ చేస్తే మైనస్ కదా, 5 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 9 కనుక 9 వేసేయండి. మూడో ప్లేస్ 4 క్యాన్సిల్, పాజిటివ్ నెగిటివ్, మిగతా రిమైండర్ 1. అంతే. ఈ డెసిమల్స్ అయిపోయినవి. ఇక 6 ఉంది, 6 కట్ చేయండి. 6 కట్ చేస్తే, లేదా 16 కట్ చేసేస్తే 31లో నుండి 32 16 32 కదా, అంటే 15 ఉంటుంది. 15 + 13. ఓకేనా? 28 అవుతుంది. 28 15 + 10 28.14 199. ఎలా చేయగలగాలి ఎగ్జామ్స్ లో మీరు అంటే ఇలా పక్కన వేసుకుని చేస్తే ఇంకా కాంపిటేటర్ గా పనికిరారు. ఓకేనా? అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. సరే, రైట్. నెక్స్ట్ 14th one. రైట్. 6/256 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6. x/√256 ఈక్వల్ టు √225/x. దెన్ x ఈక్వల్ టు అన్నాడు. ఎలా రూట్లు క్యాన్సిల్ అయిపోతావుగా. x/16 ఈక్వల్ టు 25/x. ఓకేనా? క్యాన్సిల్ అయిపోయింది. క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ అని మరి ఈక్వల్ టు వచ్చింది కదా. దేర్ ఫర్ x × x ఈక్వల్ టు x² ఈక్వల్ టు 16 × 25 అండి. ఓకేనా? దీని రూట్ కట్టుకోండి. దేర్ ఫర్ 4 5². ఓకేనా? 6² ఈక్వల్ టు ఇంటూనే కదా. సరే, x² ఈక్వల్ టు స్క్వేర్ చేసుకోండి వాటిని. 4² 5² నానా. 5 16 80, 2 16 32, 32 8 40, 400 అనమాట. దేర్ ఫార్ x² ఈక్వల్ టు 20². ఓకే, ఎక్సే కావాలి మీకు, బేస్ అనమాట. బేస్ ఏమొచ్చింది? 20 వచ్చింది. కనుక 14th క్వశ్చన్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అర్థమైందా? రైట్. 4 5 20. సరే, ఓకే. థర్డ్ ఆప్షన్ రైట్. బేస్ అడిగింది వాడు. 15th క్వశ్చన్ ఇలా వచ్చింది కదా, వాడికి ఇక్కడికి వచ్చిన మార్క్ వేశాడు. రైట్. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన మార్క్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, దాన్ని ఎక్స్ అనుకోండి. ఈ ఎక్స్ కాదు, దీన్ని అటు తీసుకెళ్ళిపోండి. ఎప్పుడైతే ఎక్స్ అటు అయిందో 549.991 ఇలా ఉన్నది. ఆ నంబర్ ఇటువైపు వచ్చేస్తుంది, నెగిటివ్ అయిపోద్ది. -229.992 ఈక్వల్ టు ఎక్స్ అనమాట. అంటే కట్ చేసేయండి, ఎక్స్ బయటకు వచ్చేస్తుంది. 11 - 2 అంటే 9 వస్తుంది. 8 ఉంటుంది. మరి 8 అంటే 18 - 9 9. మళ్ళీ 8 ఉంటుంది. 18 - 9 9 చుక్క డెసిమల్. 18 - 9 మళ్ళీ 9. ఇంక ఇప్పుడు 4 1 బార్ అయిపోతే 3 ఉంటుంది. 3 - 2 అంటే 1 కనుక 41. ఓకే, 419.999. ఓకేనా? 419.
999 ఫస్ట్ ఆప్షన్ ఉందమ్మా. 15వ క్వశ్చన్ ఆప్షన్ 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ 16. క్వశ్చన్ నెంబర్ 16 చూసారా? x⁻³/27 అట. రైట్. x⁻³ డివైడ్ బై 27 అన్నాడు కదా. x³ డివైడెడ్ బై 27. ఓకేనా? రైట్. అవి 27 మళ్ళీ =27 అవ్వాలి. రైట్. ఎప్పుడైతే ఇలా వచ్చిందో x³/27 =27 అన్నాడు. దేర్ ఫార్ x³ ఇది డివైడ్ చేస్తాక మల్టిప్లై చేస్తే అక్కడికి వెళ్తే 27 × 27. ఓకేనా? రైట్. ఇప్పుడు క్యూబ్ అనమాట. 27 అమ్మా. x³ = 27² 729. 27 × 27 729. దేర్ ఫార్ x³ ఇది 9³ అనమాట. 9³ అది 9³ 729. దేర్ ఫార్ ఏమడిగాడు మనకి? పవర్ ఆ ఎక్స్ అంటే ఎక్స్ అడిగాడు. ఎక్స్ ఏమొచ్చింది? 9 వచ్చినది. అంటే 9 ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? రైట్. ఇలా వస్తుందమ్మా. x³/27 అన్నప్పుడు ఇట్లా వస్తుంది. x³/27 = 27 అన్నప్పుడు ఈ 27 డివైడ్ చేస్తుంది కదా, ఇటు వచ్చి మల్టిప్లై చేస్తుంది. దేర్ఫోర్ x³ = 27 × 27. 27 × 27 729. x³ = 729. పవర్ అనమాట ఇది. ఈ 729 9³ కదా, అంటే 9³ గా మార్చేసాం. బేస్లు పవర్ సమానంగా బేస్లు ఈక్వల్. దేర్ఫోర్ x = 9. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 17. 8 రైట్. ఇక్కడే ఉండి యాడ్ చేయాలమ్మా. యూనిట్లు ఫస్ట్ బ్యాక్ నుంచి. యూనిట్లు 1 ఇది వెళ్ళిపోతుంది అమ్మా. 1 2 3 4 అండి. 5 ఎందులు 1 2 3 4 5 5 ఎందులు 40 అంటే 0 వస్తుంది. 4 ఉంది మన దగ్గర, గుర్తుపెట్టుకోండి. 1లో ప్లేస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 మళ్ళీ 4 ఎందులే ఉంటాయి. 4 ఎందులు 32 + 4 అంటే 36. 3 ఉంది మన దగ్గర. ఈ 2 డిజిట్లు వెళ్ళిపోయింది. ఇక 2 వచ్చేసినాయి. ఇప్పుడు థర్డ్ డిజిట్ 3 × 24. 24 + 3 27. 7 వేసి ఇంకా 2 ఉంది మన దగ్గర. 3 డిజిట్స్ వెళ్ళిపోయినవి. 4వది 2 ఎందులు 16. 2 ఉన్నాయి కనుక 16 + 2 18. కనుక 4 నంబర్లు కూడా వెళ్ళిపోయినాయి. 4 నంబర్ వచ్చేసింది కనుక ఇంకా ఒక 8 ఉంటుంది. 8 + 1 9. 98 760 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 17వ క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ 2. అర్థమైందా? లేదా మీరు చేయాలని చక్కగా ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇలా వేయటం పద్ధతి కాదు. ఎన్ని ఎందులు అవి? 8 5 ఎందులు, తర్వాత 4 8. ఓకే. తర్వాత 3 8. ఇలా వేయకూడదు, ఇలా చేసుకోవాలి. అట్లా ఉంచే చేసేయాలి క్వశ్చన్ని. ఓకేనా? అలా వేసినా వస్తుంది మీకు. 18th వన్ చూసారా? డెసిమల్స్ ఇంటూ మీద ఇచ్చాడు మీకు. ఇదిగోండి, ముందు మారుస్తున్నారు దీన్ని. 992 డివైడెడ్ బై 4/10 ఇంటూ 5/10. డెసిమల్ బదులు ఒక నంబర్ ఉంటుంది, ఒక 1 వేస్తాము. తర్వాత ఎన్ని నంబర్స్ ఉంటే అది జీరోస్ వస్తుంది. డివైడెడ్ బై ఉంది కదా, అంటే కిందది మాత్రం ఫస్ట్ డివిజన్ చేయాలి బాడ్ మాస్ ప్రకారము. అంటే ముందు ఇది చేయాలి మనం. ఓకేనా? రైట్. ఆ లెక్క ప్రకారం ఏమొస్తుందంటే 992 ఇంటూ 10/4 అయిపోద్ది. అది డివైడ్ ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ కదా, రివర్స్ అవుద్ది. ఆ పక్కన అలాగే ఇంటూ 5/10 అన్నదిగా వేసేయచ్చు. ఇక ఇంటూను డివిజిబుల్ ఉన్నప్పుడు పక్క పక్కనే ఏదైనా చేసి పడేయచ్చు. ఆ డివిజిబుల్ వేసిన తర్వాత చేసుకోవాలి. 10 క్యాన్సిల్ నానా. రైట్. ఈ 4 దీనిలో 2 times 1 2 4s are 8, 4 4s are 16. అంటే ఇంకా మీకు 32 8 4s are 32. ఇప్పుడు ఇంటూ 5 అనమాట. కనుక దిస్ ఈజ్ 248 ఇంటూ 5 చేయాలి. 248 ఇంటూ 5 చేయటం కన్నా దీన్ని ఇలా చేయొచ్చు మీరు. 248 ఇంటూ 10/2 వేస్తే ఇంటూ 5 కిందే వచ్చేస్తుంది. ఓకేనా? దట్ ఈక్వల్ టు 1 2 2 2 4 4 8. కనుక 1240 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది. 18th వచ్చిన ఆప్షన్ 4. ఇట్లా చేసుకోవాలి. ఓకేనా? 1240.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళా మరి. రైట్, డివిజిబిలిటీ ముందు ఇక్కడే చేసేయాలి యాక్చువల్గా, మీరు తర్వాత మల్టిప్లై చేసుకోవచ్చు. డెసిమల్ ఉంది కదా, ఎలాగ పైకి వచ్చేస్తుంది. 9,920/4. అది ఎలాగ ఇంటూ ఇట్లయినా వేసుకోవచ్చు, మీ ఓపిక అది. 10, ఓకేనా. ఇది బై 4 కదా, 0 0 క్యాన్సిల్, మామూలుగా వచ్చేస్తుంది. ఓకేనా. 1240. 19 పవర్లు ఇచ్చేది. ఏ పవర్ 0 = 1 కదా, ఏదైనా పవర్ 0 వస్తే ఏమొస్తుంది ఆన్సర్ మీకు? 1 వస్తుంది. కనుక 1 + 1 × పవర్ 4 0 1. 1 + 1 2, 2 × 1 = అగైన్ 2. ఇది మీ ఆన్సర్, 2 వస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ 19th క్వశ్చన్ ఆప్షన్ 1. సరేనా. నెక్స్ట్ 20. మళ్ళీ a² - b² వచ్చింది. ఓకేనా. a² - b² రాగానే a + b × a - b కదా. రైట్, మీకు a + b ఇచ్చాడు అంటే a - b మిగులుతుంది. మీకు a - b చేస్తే చాలా ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. ఈ లెక్క ప్రకారము 54 + 45, అలాగే 54 - 45. మీకు ఎలాగో 54 + 45 కింద ఇచ్చాడు కదా డినామినేటర్గా. 54 + 45 అమ్మా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మిగులుతుంది. 54 - 45 తీసేస్తే 9 మిగులుతుంది మీకు ఆన్సర్. ఓకే. థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3. సరేనా. రైట్, 20th క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 21. ఇందాక 8లో ఎలా వచ్చింది, 6లో అలా వచ్చినవి. ఫస్ట్ నెంబర్ ఏం కానీ ఫస్ట్ క్యాన్సిల్ అయిపోద్ది, రెండో డిజిట్ రాగానే రెండో నెంబర్ క్యాన్సిల్ అయిపోద్ది, మూడో డిజిట్ రాగానే 3 6 క్యాన్సిల్ అయిపోతుంది, నాలుగో రాగానే 4 డిజిట్స్ క్యాన్సిల్ అయిపోతా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 యాడ్ చేస్తున్నాం. 1 2 3 4 5 6లు అండి. ఓకేనా. అంటే 1 5 6లు 30, 30 30 వస్తుంది. ఇక్కడ 3 పెట్టాము, 0 పెట్టాము, మన దగ్గర 3 ఉంది గుర్తుపెట్టుకోండి. ఒక 6 క్యాన్సిల్ అయిపోతుంది, ఫస్ట్ ప్లేస్. తర్వాత మళ్ళీ 4 6లు 24. ఓకేనా. 4 6లే కదా, 4 6 24, మన దగ్గర 3 ఉంది కదా, 27. ఇంకా 2 ఉంది మన దగ్గర, రెండు డిజిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 6లు 18, 18 + 2 అంటే 20 వస్తుంది. అంతే, 3 6లు క్యాన్సిల్ అయిపోతాయి, 2 మన దగ్గర ఉంది. నాలుగవది 2 6లు 12, 12 + 2 14, ఇంకా 1 ఉంది, 4 డిజిట్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఆ 1 దీనికి యాడ్ చేయాలి. 6 + 1 7, 74 0 70. ఓకేనా. 21 ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ 1. లేదా దాన్ని ఇలా వేసుకోవాలి, హైయెస్ట్ 6 5 6లు 4 6లు 3 6లు 2 6లు. ఇవి చేసేవాటి టైం చాలా పడుతుంది అనమాట, అందుకే అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సరేనా. 22 టైం సేవ్ చేసుకోవాలి కాంపిటేటర్. 81 / 9 చేయమన్నాడు క్యాలిక్యులేషన్. అమ్మ ఇలా చేయాలి. 81 9తో డివైడ్ చేస్తే 9 9s are 81 అయిపోయింది. రిమైండర్ 8 డౌన్ చేశాను. 8 9 డివిజువల్ చేయడానికి 0 పెట్టేసుకోవాలి కోషెంట్లో. ఇప్పుడు 1 తీసుకురావాలి, 1 డౌన్ చేశాను, 9 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 9 9s are 81, రిమైండర్ 0. కనుక ఆన్సర్ 909, సెకండ్ ఆప్షన్. ఓకేనా. 22 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 23. మైనస్ చేయమన్నాడండి, అలాగే చేయొచ్చు, మీకు తెలియకపోతే ఇలా చేసుకోవాలి. 7.6 డెసిమల్ తర్వాత 4 ప్లేసులు ఉన్నవి కనుక 4 ప్లేసులు అరేంజ్ కావాలి. అంటే ఇంకా 3 సున్నాలు పెడితే 4 ప్లేసులు అరేంజ్ అయిపోతాయి. 7 ఎక్కువ కనుక 7 ముందు వేయాలి. -6.0357 అండి. ఓకేనా. ఇంకా కట్ చేయండి. 10 - 7 3, బారేకపోతే 9 ఉంటుంది. 9 - 5 4, 9 ఉంటుంది. 9 - 3 6, ఇక్కడి నుంచి 1 బారేంగ్ వెళ్ళిపోద్ది అన్నమాట. 5 ఉంటుంది. 5 - 0 5 పాయింట్ డెసిమల్. 7 - 6 1 కనుక 1.5643, థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3. ఓకే. 23వ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 24. 5 - 7 హోల్ క్యూబ్, 15 - 7 హోల్ క్యూబ్ అట. 15 - 7 8 అవుతుందానా, 8 క్యూబ్ వేయాలి ఆన్సర్ అంతే. 5 12 512, ఫోర్త్ ఆప్షన్, ఆప్షన్ 4. నెక్స్ట్ 25th క్వశ్చన్
డెసిమల్ తర్వాత 3 ప్లేసులు ఉన్నవి, డెసిమల్ తర్వాత 4 ప్లేసులు ఉన్నవి, మొత్తం 7 ప్లేసెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం మల్టిప్లై చేసేటప్పుడు ఈ జీరోస్ వదిలేయటమే, కనుక 9 12 ఆర్ 108, 108. ఓకేనా? 9 12 ఆర్ 108. ఎప్పుడైతే మీరు 108 పడిపోయిందో తర్వాత ఉన్నాయిగా 4 3 7 ప్లేసులు ఉన్నవి, బ్యాక్ నుంచి 7 నంబర్స్ డెసిమల్ పెట్టాలి, నంబర్ లేనప్పుడు వాటి ప్లేసెస్ జీరోస్ ఫామ్ చేయాలి. 7 ప్లేసెస్ కదా, 1 2 3 4 5 6 7, అంతే. ఇక్కడ డెసిమల్ పెట్టాలి, దాని తర్వాత యూనిట్ ప్లేస్ కోసం 0 పెట్టాలి. 4 zeros 108, ఫస్ట్ ఆప్షన్ 1. ఓకే, 25వ క్వశ్చన్ ఆప్షన్ 1. నెక్స్ట్ 26, 26 అండి. ఎస్, రైట్. డివిజిబుల్ ఇంటూ ఇచ్చే ముందు డివిజన్ చేస్తామండి. ఆ లెక్క ప్రకారం ఇలా వస్తుంది మీకు. 348 డివైడెడ్ బై 3/10 అయిపోద్ది. అది డెసిమల్ బదులు 1 ఒక 0. ఇది రివర్స్ అవుతుంది, అంటే 348 ఇంటూ 10/3 ఇలా రివర్స్ అవుద్ది ఆ ఫ్రాక్షన్. అర్థమైంది కదా? ఎప్పుడైతే అది వచ్చింది దాన్ని వేసేయండి, దాని పక్కనే ఇంటూ 5/10 అయిపోద్ది. డెసిమల్ బదులు 1 వస్తుంది, తర్వాత ఎన్ని నెంబర్స్ జీరోస్ పెట్టేయడమే, డెసిమల్ ఫ్రాక్షన్ అనమాట అది. అంతే, 10 10 క్యాన్సిల్ అండి. ఈ 3 ఇందులో ఒక్కసారి 6 6 3 18, కనుక ఇంటూ 5 అమ్మా. 116 ఇంటూ 5 చేయాలి. 5 6 30, 1 5 5 80, 1 5 5 580. 580 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సెకండ్ ఆప్షన్ 26కి వచ్చిన ఆప్షన్ 2. ఓకేనా? 580. నెక్స్ట్ 27. √729 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 8 అనేది ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. 729 అమ్మ 27 స్క్వేర్, అది ఇక్కడ 27 వేసేయండి. ఇక్కడ 27 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 18. ఎక్స్ స్క్వేర్ తీసుకెళ్ళిపోండి. 27 మైనస్ 18 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎప్పుడైతే అది ఇటు వెళ్ళిందో 18 ఇటు తీసుకొచ్చేస్తాం కదా, మైనస్ అయిపోద్ది. ఇప్పుడు కట్ చేస్తే 9 ఉంటుంది అమ్మా. 9 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇట్ ఎంప్లాయిస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంతే, పవర్లు ఈక్వల్ అయ్యే బేస్ సమానం అవుతుంది. దీని ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా 3 వస్తుంది. థర్డ్ ఆప్షన్. ఓకేనా? 27 ఆప్షన్ 3. 29. ఎక్స్ 5 పవర్ ఎక్స్ మైనస్ 16 ఈక్వల్ టు 609 ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చక్కగా ఈ 16 అటు తీసుకెళ్ళిపోండి. 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 609 ప్లస్ 16 అమ్మా. దీన్ని యాడ్ చేసుకుంటే 625. 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 625. ఓకే, రైట్. ఇప్పుడు 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అమ్మది. 25 స్క్వేర్ 625. అయితే బేస్ సమానం అవ్వాలిగా, అందుకే మళ్ళీ దీన్ని 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 స్క్వేర్ హోల్ స్క్వేర్. 25 మళ్ళీ 5 స్క్వేర్ కదా, అందుకే 25 బదులు 5 స్క్వేర్ వేసాను. ఇప్పుడు ఇట్ ఎంప్లాయిస్ ఇది ఇలా జరుగుతుందానా. 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ 2 2 జార్ 4, అది అప్పుడు 2 పవర్లు మల్టిప్లై చేయాలి. కనుక 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ 4 అయింది. బేసులు సమానం కనుక పవర్ అయిన ఎక్స్ల సమానము. దేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 4 వచ్చినది. ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 28వ క్వశ్చన్ ఆప్షన్ 1. ఓకే, రైట్. ఈక్వల్ టు ఇది, సరేనా? రైట్. 29. 12% ఆఫ్ 2150 అన్నాడు. రెడీనా? దట్ ఈక్వల్ టు 2150 ఇంటూ 12/100 కదా. రెడీ. మీరు చక్కగా ఈ 2 జీరోస్ బదులు ఎక్కడ చొక్క పెట్టేయండి, అయిపోద్ది. అంటే 21.50 ఇంటూ 12 చేస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని నంబర్స్ వెనక నుంచి డెసిమల్ పెట్టుకోవచ్చు, అంతే. మల్టిప్లై చేస్తున్నానమ్మా. 0 ఇంటూ 12 0. 12 5 12 60, 5 పైన 60. 6 ఉంది మన దగ్గర. డెసిమల్ బదులు ప్లేస్ దాటితే డెసిమల్ ఇచ్చేయండి. నెక్స్ట్
1 into 12, 12. 12 plus 6, 18. 12 plus 6 ఉంది కదా మన దగ్గర ఇందాక. చూడమ్మా, ఒక్క 0, 5 పైన 60, 6 ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12 ప్లస్ 6, 18, 1. 2 పనులు 24, 24 1, 25. కనుక 258 మీ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ 29వ క్వశ్చన్ ఆప్షన్. ఓకేనా, క్యాన్సిలేషన్ ఏమి లేదు. నెక్స్ట్ T0. రైట్. 89 plus 27/3 బోర్డ్ మాస్. ప్రకారం డివిజిబిలిటీ ముందు చేయాలి. దేర్ ఫార్ 89 plus 27/3 అంటే 9 వస్తుంది. 327. ఈ మొత్తం యాడ్ చేసానమ్మా. 9 + 9 18, 98 మీ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ 31. రైట్. డివైడెడ్ బై ఇంటూ ప్లస్ ఉందండి, మైనస్ కూడా ఉంది. ఏది ముందు చేస్తాం? బోర్డ్ మాస్ ప్రకారము డివిజిబిలిటీ ముందు చేయాలి. BODMAS బోర్డ్ మాస్ డివిజన్ వస్తుంది, తర్వాత ఇంటూ వస్తుంది. కనుక 84/6 ఇంటూ 4 వేస్తాం. ప్లస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలంటే. 14 నుంచి 5 తీస్తే 9, 3 నుంచి 2 తీస్తే 1, 19 ప్లస్ 19. మనకి పక్కనే ఇంటూ ఉన్నప్పుడు డివైడ్ పక్కన ఏదైనా ముందు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, యార్ తీసుకున్నానా? యార్ దీనిలో 1 6 6, 4 6 24. కనుక దేర్ ఫర్ అవర్ ఆన్సర్ ఈజ్ 14 into 4 plus 19 అమ్మా. 4 14 56, 56 ప్లస్ 19, 56 ప్లస్ 20 అనుకోండి అంటే 76. 1 తీసేయండి, 75. అంటే 1920 అన్నాం కదా. సమ్ వచ్చినా ఒకటి లెస్ చేస్తే చాలు, 75. కనుక 31st క్వశ్చన్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సరేనా. నెక్స్ట్ 32nd 32. రైట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు, ఇలా వేసుకోండి. 12 minus x equal to 11.6544. ఎక్స్ కావాలి, అటు తీసుకెళ్ళిపోండి. ఎక్స్ పాజిటివ్ అయిపోతుంది, అప్పుడు ఇది యువతలకు వచ్చేస్తుంది. 12 ఇదిగో డెసిమల్ తర్వాత సరే తర్వాత వేద్దాం. -11.6544 ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు దీన్ని లెస్ చేయాలి. ఈ డెసిమల్ ఉంది కదా, డెసిమల్లోకి మార్చుకోండి దీన్ని. 12 4 ప్లేస్లో అమ్మ డెసిమల్స్, 4 జీరోస్ ఉంచండి. అప్పుడు దీన్ని మైనస్గా చేయాలి. ఇది మైనస్ కనుక -11.6544 లెస్ చేసేయడమే. తెలుసుగా, ఫస్ట్ 10 అవుతుంది, మిగతా 9s అవుతుంది. 10 - 4 6, 9 - 4 5, 9 - 5 4, 9 - 6 3. డెసిమల్ ఒకటి బారంగా వెళ్ళిపోయింది, 0 అయిపోతుంది. కనుక 0.3456, 0.3456 థర్డ్ ఆప్షన్. 32వ క్వశ్చన్ ఆప్షన్ 3. ఓకేనా. రైట్. 33. రూట్ ఆఫ్ ముందు దీని లోపల సాల్వ్ చేయాలి. 26² అంటే 676, 24² 576 -576 రూట్ అనమాట. ఇది రూట్ లో జరుగుతుంది. దట్ ఈక్వల్ టు కట్ చేస్తే √100 వస్తుంది. √100 10 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్. 33 ఆప్షన్ 1. ఓకేనా. 26² అమ్మా 676, ఇంతకది 676 -24² 576. ఇది మొత్తం లెస్ చేస్తే రిమైండర్ 100th రూట్ అంటే 10 వస్తుంది. √100 10 కదా. ఫస్ట్ ఆప్షన్. 34 చక్కగా డెసిమల్స్ ఉన్నవి అక్కడ వేసుకుని యాడ్ చేసుకున్నామా. దీన్ని ముందు ఇది వేసేయండి. 30.003 వాటికి యాడ్ చేయాలి. డెసిమల్ తినగానే డెసిమల్ రావాలి. ఇప్పుడు 0.03 వేసేయండి. ఇది 0.03. మీకు ప్లేస్లకి ఇబ్బంది లేకుండా ఉంటే జీరోస్ పెట్టుకోవచ్చు. వర్త్లెస్ అలా 0 పెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ 300 ఇక డెసిమల్ తినగా డెసిమల్ చేయాలి. డెసిమల్ అవతల ఒక 3 ఉంది, తర్వాత 300 ఉంది. వెనక్కి రండి చక్కగా. 300 ఇక డెసిమల్ ప్లేస్ కోసం జీరోస్ పెట్టేసుకోండి, అంతే. యాడ్ చేయండి. 3 డెసిమల్ 03, 330.333. ఓకేనా.
330. ఇక్కడ 3 ఉందా? ఇక్కడ 3 ఉంది నాన్న. 3 ఇక్కడే చేయండి. 3 ఒక ప్లేసేగా. 0 ఊళ్ళో జీరోస్ వేసుకుని వాటితో పాటు సమానంగా అంటే ఇక్కడ 3 వస్తుంది మీకు. 333.333. ఓకేనా? 333.33. థర్డ్ ఆప్షన్ 34 ఆప్షన్ 3. ఆప్షన్ 3 రైట్ ఆన్. నెక్స్ట్ 35 రైట్. 72 ఇంటూ క్వశ్చన్ మార్క్ 51 84 అన్నాడు. దీన్ని ఎక్స్ అని వేసుకోండి. 72x ఈక్వల్ టు 5184. therefore x ఈక్వల్ టు అమ్మా 5184/72. ఓకేనా? క్యాన్సిల్. 72తో క్యాన్సిల్ చేయాలి. 9 పోతుందా 8 పోతుందో చూసుకోవచ్చు మీ ఇష్టం. 9 ట్రై చేయండి. 8 9 72. ఇక్కడ కూడా 9. 5 7 5 9 45. ఇంకా మీకు 6 ఉంటుంది. 68 ఉంది. 7 9 63. 68లో 63 తీసి 5 ఉంటుంది అంటే 54. 6 9 54. కనుక 9 అట్లా డివిజిబుల్ అయింది. ఇంక 8 ఉంది. 8తో మళ్ళీ డివిజిబుల్ చేయాలి. 8 7 56. 2 8 16 అంటే 82 అని ఒక నంబర్ వస్తుంది అక్కడ. ఓకేనా? కనుక 82 ఎక్కడుంది? 82 8 7 కదా. 7 8 56 నాన్న. 7 రా 72. 16 కదా. 2 8 16 కానీ 72 నాన్న. ఎక్స్క్యూజ్ మీ 72 రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. 35వ క్వశ్చన్ ఆప్షన్ 4. సరేనా? ఏం లేదు. 51 84ని మీరు 72తో డివైడ్ చేయాలి. ఇంతకీ 51 84 అంటే 72 స్క్వేర్ అది. కనుక మళ్ళీ కొట్టేస్తే మీకు 72నే వస్తుంది. అంటే ఈ విషయం ఇది. 72 ఇంటూ 72 ఈక్వల్ టు 5184 అనమాట. కనుక స్క్వేర్ వచ్చింది అనుకోండి వెంటనే తెలిసిపోద్ది మనకి. కనుక ఈ 72x అనుకున్న x అంటే దాన్ని డివైడ్ చేస్తే వస్తుంది. ఓకేనా? therefore 72 మీ ఆన్సర్ అవుద్ది. 7 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 36. హాఫ్ ఇచ్చాడు. హాఫ్ అంటే మల్టిప్లికేషన్ లాంటిదే. రైట్. అంటే 23/100 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 12167. ఆ క్వశ్చన్ మార్కంటే ఎక్స్ కావాలి. అమ్మా ఆ ఎక్స్ రావాలంటే దీని అటు తీసుకెళ్ళాలి. రివర్స్ అయిపోద్ది. ఎక్స్ ఈక్వల్ టు 12167 ఇంటూ 100/23. అటు వెళ్ళినప్పుడు రివర్స్ అవుద్ది కదా. 100/23. కానీ 23 దాన్ని డివైడ్ చేసేటప్పుడు 12,167ని మీరు 23తో డివైడ్ చేయొచ్చు. జీరోస్ తర్వాత ఇంటూ 100 చేస్తాము. 5 2 10 20. 6 2 12. 6 టైమ్స్ అయితే 3 6 18. 121 దాటిపోద్ది. అందుకే 5 సార్లు. 5 3 15. 5 2 17 11. ఓకేనా? కట్ చేస్తే రిమైండర్ 6. ఇప్పుడు 6 డౌన్ చేయండి. అంతే. 2 టైమ్స్ నాన్న. 2 2 3 6. 2 2 4 46. కట్ చేస్తే మీకు 20 ఉంటుంది. 23 కావాలి కనుక లేదు. ఇప్పుడు 7 డౌన్ చేసేసుకోండి. 7 207. ఓకేనా? ఓకే. 8 డౌన్ చేసాం కదా. 9 3 27 నాన్న. 9 27. 218 20 అంటే 0 వచ్చేసింది. therefore యువర్ ఆన్సర్ ఈజ్ 529. కనుక ఇక్కడ 529 వస్తుంది విషయం అది. ఓకేనా? 529 ఇంటూ 100 ఉందిగా ఇందాక. ఇలా వచ్చింది కదా. 12,167 ఇంటూ 100/23 కదా. ఎక్స్ ఈక్వల్ టు ఇది దీనిలో మీకు 529 డివిజిబుల్ అయింది అనమాట. కనుక 529 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 52,900. 52,900 మీ ఆన్సర్ అవుతుంది. ఓకే. 36 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ 37. న్యూమరికల్ ఎబిలిటీ ద రన్నింగ్ వన్. ఓకే. ఈ
6 లో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే పవర్ కనుక్కోవాలి. దీన్ని తీసుకెళ్ళిపోండి, మైనస్ అయిపోద్ది. 6 ఈక్వల్ టు ఇది కట్ చేసేయాలి నాన్న. 1080 కట్ చేస్తే 6 1 2 16 అయింది. అంటే 6³ అనమాట. దేర్ ఫార్ 6³ ఈక్వల్ టు 216 అని అర్థం. పోనీ 6 x 216 అంటే 6 ఈక్వల్ టు 6³ 216 కూడా 6³ కదా. బేసులు సమానంగా పవర్ల సమానం. x ఈక్వల్ టు 3, థర్డ్ ఆప్షన్. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 38. 11తో డివైడ్ చేయాలట. 1210 121ని 11తో డివైడ్ చేయాలి. స్టార్ట్. ఒక్కసారి 11 1 డౌన్ 10 1 చేసుకున్నాం. ఓకేనా, 1 డౌన్ చేయగానే మీకు ఒక్కసారి 11 ఇంకా ఏమీ లేదు. 0 డౌన్ చేశాను. 0 డౌన్ చేస్తే 11 డివిజిబుల్ కాదు కనుక 0. మళ్ళీ 1 డౌన్ చేశాను, అయినా 11 డివిజిబుల్ కాదు 0. ఇప్పుడు 2 డౌన్ చేశాను. ఓకేనా, 12 11 కట్ చేస్తే 1 ఉంది. ఆ 1 మళ్ళీ 1 డౌన్ చేశాను. 1 11 ఈజ్ 11, అంతే 0 వచ్చేసినది రిమైండర్. అంటే 110011 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్. 38th క్వశ్చన్, ఆప్షన్ 2. నెక్స్ట్ 39 39. x³ అన్నాడు కదా, ఇది 16³ నాన్న. ఇది 16³ 40 96. ఓకే, 16³ 40 96. దేర్ ఫార్ 8x కదా, 216. పవర్ క్యాన్సిల్. 8x 16 ఒకటే. 8x ఈక్వల్ టు 16. పవర్ క్యాన్సిల్ అయిపోతే 8x ఈక్వల్ టు 16. దేర్ ఫార్ x ఈక్వల్ టు 16/8 అంటే 2 times. x వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 39th క్వశ్చన్ ఎంతది? 8 కదా, 40 96 16³ 8x ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు 2 39. 40 96. సరే, x³ ఈక్వల్ టు 40 96. x³ ఈక్వల్ 40 96/8. దీనిలో వేసామనుకోండి ఒకసారి, 8x³ కదా, 40 96 అన్నాడు. దేర్ ఫార్ x³ ఈక్వల్ టు 40 96/8 నానా. రైట్, x³ ఈక్వల్ టు 540 512. ఓకేనా, 512. దేర్ ఫార్ x³ ఈక్వల్ టు 8³. బేసులు సమానం, పవర్ల సమానంగా x ఈక్వల్ టు 8 వస్తుంది. 8 మిస్టేక్ జరిగింది అక్కడ. ఓకేనా, 216. ఎందుకు 8³ 8 అమ్మ ఆన్సర్ మీకు. ఓకే, 216 2 × 8 16/8. ఓకే, అంతేనమ్మా, ఇలా వేసుకోండి. 8x³ ఈక్వల్ టు క్యాన్సిల్ 512. దేర్ ఫార్ x³ ఈక్వల్ టు 580 కనుక బేసులు సమానం, పవర్ సమానంగా బేసు, పవర్లు ఈక్వల్ బేసులు సమానము. x ఈక్వల్ 8, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 40. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఓకేనా, ఇది 5² × 6³ × 21 49 అంటే 7 అనమాట. 5 పవర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 6 పవర్ 3 వచ్చింది. ఓకేనా, రైట్. అప్పుడు a+b c కూడా కావాలి మీకు. c కావాలంటే 24² అమ్మా. 24² 41. ఓకేనా, 41². ఇది 41 × 41. ఓకేనా, 1 4 4 8 4 4 16. 41 కదా,
41 స్క్వేర్ కాదు, 7 పవర్ కదా, 7 పవర్ కావాలి నీకు. 6 క్యూబ్ 3 2 5 4 7 పవర్ 4 రా ఇది. అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 49 స్క్వేర్ నాన్నది. 49 ఇంటూ 49 స్క్వేర్ ఇది. దిస్ ఈజ్ నాట్ 41, 49 స్క్వేర్ ఇది. చెక్ చేసుకోండి. 49 ఇంటూ 49 అమ్మా, 8 9 తొమ్మిదిలు 81, తర్వాత క్రాసులు 4 తొమ్మిది 36, 4 తొమ్మిది 36 72, 72 ప్లస్ 8 80 ఉంది. 4 4 16 8 24 01 సరిపోయిందిగా. అంటే ఇది 49 స్క్వేర్ నాన్న. 49గా 7 పవర్ ఎంత అవ్వాలి? 7 పవర్ 4 అవుతుంది. ఇది 49 స్క్వేర్ అంటే 7cకి సమానము కనుక ఇది 7 స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. దట్ ఈక్వల్ టు 7 పవర్ 4, దట్ ఈక్వల్ టు 7 పవర్ c. కనుక c అంటే 4 రావాలి ఇంతకి. ఓకేనా? రైట్, ఇక్కడ 4 రావాలి. దేర్ ఫర్ యువర్ ఆన్సర్ ఈజ్ 2 + 3 + 4 దట్ ఈక్వల్ టు 9. 9 రావాలి. ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ 1. ఓకే రైట్. నెక్స్ట్ 42. 42. ఓకేనా? బ్రాకెట్ చేస్తా ముందు బోడమాస్ జాగ్రత్త చూడండి. బ్రాకెట్లో చేయాలి. -4 + 14 అంటే మీకు బ్రాకెట్లో వచ్చేది, ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే వచ్చేది 11. ఓకేనా? 10 వస్తుంది. 4 తీసేస్తే 10 అంటే -10. ఇక్కడ 10 ఉంది. ఇదంతా బ్రాకెట్ 5 పైన 60. 60 - 10 అంటే 50 ఉంటుంది. అంటే +50 వస్తుంది ఇక్కడ వరకు మీకు, +50. ఇప్పుడు 19లోంచి 18 తీస్తే 1 1 + 51, 35 + 51 యాడ్ చేస్తే 86 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 41st క్వశ్చన్, థర్డ్ ఆప్షన్. ఓకే, లోన్ నుంచి అలా చేసుకురావాలి నాన్న. -10 ఎంత? ఇక్కడ 5 పైన 60 అమ్మా. ఇది ఒక బ్రాకెట్ కట్ చేస్తే 10. ఓకేనా? రైట్, కట్ చేస్తే ఎంత ఉంది? 10 -10 5 పైన 60. ఓకే, 10 కట్ చేసి 50. 50 యువతలకు వస్తుంది. 19లోంచి 18 తీస్తే 1. ఓకే, మళ్ళీ బ్రాకెట్ అది. దేర్ ఫర్ 35 + 51. ఓకే, 86. 86 మీ ఆన్సర్. థర్డ్ ఆప్షన్. 42. 42 డెసిమల్స్ ఉన్నాయి కదా, చక్కగా ఒకదాని కింద ఒకటి వేసుకోండి. 2.35, 20.35, తర్వాత 0.0235, 0235 వీటిని యాడ్ చేయండి. చక్కగా జీరోస్ వేసేసుకోండి క్లాస్ ప్లేస్లు కావాలంటే. 5 3 12 7 కనుక 407235. ఎక్కడ అది? 40 2 సారీ 2 కదా ఇది. 22.7235 ఫోర్త్ ఆప్షన్లో ఉంది. 42వ క్వశ్చన్ ఆప్షన్ 4. ఓకే, ఇది 2 నాన్న ప్లేస్ వాల్యూ ఇట్లా తిన్నగా రావాలి. ఇది 22.7235. సరే, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 43. చూసారా? రెండోది a ఇంటూ అంటే a² మైనస్ మళ్ళీ b². a² మైనస్ b² అంటే ఏమొస్తుంది ఆన్సర్ మీకు? a + b ఇంటూ a - b. ఓకే, a + b ఎలాగ ఇచ్చేసాడు, యాడ్ చేసి 370 అంటే 250 + 120 అనమాట. మనం a - b చేస్తే చాలా ఆన్సర్. a - b అంటే రెండు లెస్ చేయడమే. 250 - 120 కట్ చేస్తే 3, 130 మీ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ 44. ముందు మల్టిప్లై చేయనా. 763 అంతే. తర్వాత డెసిమల్ తర్వాత 2 ప్లేసులు, ఇక్కడ 3 ప్లేసులు, మొత్తం 5 ప్లేసులు. బ్యాక్ నుంచి 5 ప్లేసులు. 1 2 3 4 5 అంతే. డెసిమల్ పెట్టేయాలి. యూనిట్ కోసం 0 పెట్టుకోవాలి. 0063 మీ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. ఓకేనా? 44 ఆప్షన్ 3. ఆప్షన్ 3. 45. 7 + x + ఇట్లా ఇచ్చాడు కదా, ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడమ్మా. ఎక్స్ అనే ఒకవైపు తెచ్చేసుకోండి. ఎక్స్ వాల్యూలో ఒకవైపు తెస్తే ప్లస్ అవుద్ది ఇట్లా. రైట్, 15 కదా. రైట్, అప్పుడు x + x ఎక్స్ ఇట్ రాగా 2x అయిపోద్ది. 2x = 15 - 7. 7 మైనస్ అవుద్ది కదా. దేర్ఫోర్ 2x = 8. దేర్ఫోర్ x = 8/4 అంటే 2 వస్తుంది. 2 ఉందా? ఒక్కసారి ఉండమ్మా. మైనస్ కదా, ప్లస్లు. ఎక్స్ 2x అటు వెళ్ళగానే 8 అంటే 4 రావాలి. 2x కదా, సారీ 4 కదా, 2 దట్ = 4 అమ్మా. అంటే 8/2 అవ్వాలి. 8/4 వేస్తాను. 8/2 4 వస్తుంది.
సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 46, 46 ఇది యాడ్ చేయాలన్నా ఎల్సిఎం తీసుకోవాలి. హైయెస్ట్ వాల్యూ ఎల్సిఎం తెలుసు కదా, ఆ హైయెస్ట్ వాల్యూ ఎల్సిఎం అయినది అంటే 10,000. ఇక డినామినేటర్తో పెద్ద డివైడ్ చేసి పై దాంతో మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఇది ఇక్కడ 1 ఉంటుంది, ఏమీ లేదు కనుక 1/10,000/1 అంటే 10,000 వస్తుంది. 10,000 × 2 అంటే 20,000 వస్తుంది. 20,000 ప్లస్ దీనిలో 10 టైమ్స్ 0 పోద్ది, 1000. 22 × 1000 అంటే 22 3 సున్నాలు ప్లస్ బై 100 అమ్మ, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా 2 సున్నాలు ఉంటాయి. అంటే 22 100 అంటే 100, 2200 ప్లస్ దీనిలో 1000 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 3 జీరోస్ క్యాన్సిల్, 1 జీరో ఉంటుంది అంటే 10. కనుక 10 అంటే 2220 ప్లస్ దీనిలో 1 టైమ్స్ 1 × 222 అంతే. ఈ మొత్తం యాడ్ చేసి 1000తో డివైడ్ చేయాలి. ఓకే, ఇది యాడ్ చేస్తున్నాను. 20,000 ప్లస్ 22,000 ప్లస్ 2,200 ప్లస్ 2,220, 2,220 ప్లస్ 222 అంతే. యాడ్ చేస్తే 2 2 2 4 6 3 2. నెక్స్ట్ 6 46 పాయింట్ డిసిమల్ ఉంది కదా, 4 ప్లేసులు కదా. సరే, మీకు యాడ్ చేస్తే వచ్చిందండి 46 642 వచ్చింది, బై 10,000 ఉంది. ఓకేనా, మీకు ఆన్సర్ కావాలంటే 4 జీరోస్ కదా, బ్యాంక్ నుంచి 4 ప్లేసులతో చుక్క పెట్టేయడమే, అంటే ఇక్కడ పెట్టేయాలి. దట్ ఫర్ ది ఆన్సర్ ఈజ్ 4.6642. 6242 థర్డ్ ఆప్షన్. 46వ క్వశ్చన్, ఆప్షన్ 3 మ్యాచ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ 47, 47 65 ఇంటూ సంథింగ్ అన్నాడు కదా, అంటే 65x = 42 25. దేర్ఫోర్ x = 42 25/65. అమ్మా క్యాన్సిల్ చేయండి. రైట్, దీనిలో 13 డైరెక్ట్ చెబితే 5 చేసుకునే పని. 8 5 40, 4 5 20, 5 25 బై 13 సార్లు. తప్పనిసరి 13 డివైడ్ చేస్తుంది దీన్ని. 5 13 65, 8 45ని మీరు 13తో డివైడ్ చేసుకోండి. 6 13 78, 7 13 91, 6 13 78 నాన్న, సారీ 6 13 78. ఓకే, కట్ చేస్తే 6 0 5, 5 13 65. ఓకేనా, కట్ చేస్తే 65 వస్తున్నాను ఆన్సర్. 65 ఫోర్త్ ఆప్షన్. 47కి వచ్చిన ఆప్షన్ 4. నెక్స్ట్ 48 48. ఓకే, ఎక్స్ 75 అన్నాడు, పవర్ ఎంత అంట? ఓకే, 5² 5² యాడ్ కదా, ఇదిగోండి 5² స్క్వేర్లు పెట్టుకోండి. 5² 25, 5² 25, 5² 25, అప్పుడు మీకు 75 సరిపోతుంది. దేర్ ఫోర్ ఇప్పుడు పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. 2 ఫస్ట్ ఆప్షన్. 5² 5² ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 48 49. రైట్, క్యాన్సిల్ చేయాలన్నా దీన్ని. 20/100 ఇంటూ 80 ప్లస్ 80/100 హాఫ్ అండ్ ఇంటూనే 20. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 216 ప్లస్ 0 0 క్యాన్సిల్, 0 0 216, దట్ ఈక్వల్ టు 32 ఆన్సర్ అవుతుంది. 32. 49వ క్వశ్చన్ ఆప్షన్ 2. లాస్ట్ క్వశ్చన్ 50. రైట్, √64 ప్లస్ √(x) = 12 అన్నాడు. 64 రూట్ కొట్టండి, 8. 8 ప్లస్ √(x) = 12 అన్నాడు. దేర్ ఫార్ √(x) = 12 మైనస్ 8, దట్ ఈక్వల్ √(x) = 4. √(x) 4 అంటే దేనికి రూట్ కొడితే 4 వస్తుందో అది ఉండాలి పైన, దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు x రూట్లో ఉండవలసిన √16 ఉండాలి. అప్పుడు 16th రూట్ 4 వస్తుంది అనమాట. దేర్ ఫర్ x = 16, 16 ఉండాలి అక్కడ. 16 ఉన్నప్పుడు అప్పుడు √16కి 4 వస్తుంది కనుక సెకండ్ ఆప్షన్ రైట్. 50కి వచ్చింది ఆప్షన్ 2. ఓకే, న్యూమరిక్ ఎబిలిటీ క్లియర్ అయిందమ్మా. రైట్, మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.